నేను వెయిట్ లాస్ చేయడానికి 3 సార్లు ట్రై చేశాను. 3 సార్లు ఫెయిల్ అయ్యాను. కానీ నాలుగోసారి 60 రోజుల్లో 10 కిలోలు తగ్గాను. ఈసారి నేను ఒక చిన్న హ్యాబిట్ మార్చాను. అదే నా ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి రీజన్ అయింది. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మూడో పాయింట్ మిస్ అయితే మీకు రిజల్ట్ రాదు. గ్యారంటీ. 60 రోజుల ముందు నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమిటంటే నేను ట్రై చేస్తున్నాను కానీ రిజల్ట్ రావటం లేదు. 2 రోజులు డైట్ ఫాలో చేస్తాను. మూడో రోజు క్రేవింగ్స్ వస్తాయి. వాకింగ్ స్టార్ట్ చేస్తాను. నాలుగో రోజు ఆపేస్తాను. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ స్టాప్, మళ్ళీ స్టాప్. అదే లూప్లో 3 సార్లు తిరిగాను. మొదటిసారి స్ట్రిక్ట్ డైట్. కొన్ని రోజులు బాగానే చేశాను. తర్వాత బ్రేక్ అయింది, కూర్చేశాను. రెండోసారి జిమ్. 2 వారాలు వెళ్ళాను. తర్వాత కన్సిస్టెన్సీ పోయింది, స్టాప్ చేశాను. మూడోసారి ర్యాండమ్ డైట్ ప్లాన్. 10 రోజులు చేశాను. రిజల్ట్ కనిపించలేదు. పేషెన్స్ పోయింది, క్విట్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ప్రాబ్లం మెథడ్లో లేదు, ప్రాబ్లం కన్సిస్టెన్సీలో ఉంది. ఈసారి నేను ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నాను. 60 రోజులు స్కేల్ మీద నిలబడకూడదు. రిజల్ట్ చూడడం ఆపాను. ఇన్స్టెడ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేశాను. వాక్ చేశానా లేదా, సరిగ్గా తిన్నానా లేదా, నీళ్లు తాగానా లేదా, ఈ ఒక్క చేంజ్ నా ఎంటైర్ జర్నీని మార్చింది. ఒక విషయం ఆనెస్ట్లీ చెప్తాను, నేను ఫేవరెట్ ఫుడ్ పూర్తిగా మానలేదు. కానీ నేను అది ఎలా తిన్నానో మారింది. అదే డిఫరెన్స్. ఉదాహరణకి బిర్యానీ. ముందు ఎప్పుడు పడితే అప్పుడు తినేవాణ్ణి. ఇప్పుడు లంచ్లో మాత్రమే తింటాను. ముందు ఎక్కువ తినేవాణ్ణి. ఇప్పుడు పోర్షన్ కంట్రోల్ చేశాను. తినడం మానలేదు, కంట్రోల్ చేశాను. ఇప్పుడు నేను ఫాలో చేసిన 4 సింపుల్ మెథడ్స్ చెప్తాను. మొదటిది ఈటింగ్ విండో. రాత్రి 8కి లాస్ట్ మీల్, ఉదయం 10కి ఫస్ట్ మీల్. ఈ గ్యాప్లో బాడీ స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ చేస్తుంది. రెండవది వాకింగ్. రోజు 45 నిమిషాలు. జిమ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, కానీ కన్సిస్టెన్సీ ఉంది. మూడవది వాటర్ బిఫోర్ మీల్స్. తినే 20 నిమిషాల ముందు 2 గ్లాసుల నీళ్లు. తక్కువ తిన్నా ఫుల్గా ఫీల్ అవుతారు. నాలుగవది స్లీప్. రాత్రి 10కి పడుకోవటం, ఉదయం 6కి లేవడం. స్లీప్ కరెక్ట్గా ఉంటే బాడీ ఫ్యాట్ బర్న్ ఫాస్ట్ అవుతుంది. కానీ ఒక కండిషన్ ఉంది. 60 రోజులు ఒక్కరోజు కూడా కూర్చేయకూడదు. రిజల్ట్ కనిపించని రోజులొస్తాయి. స్కేల్ మూవ్ అవ్వని రోజులొస్తాయి. ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ రోజు కూర్చేయకుండా కంటిన్యూ చేస్తేనే యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. 1 సంవత్సరం తర్వాత వెనక్కి చూస్తే ఈ 60 రోజులు స్టార్ట్ చేయటం లేదా చేయకపోవడం, ఆ ఒక్క డిసిజన్ మీ లైఫ్ మార్చేస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి రెడీ. స్టార్ట్ చేయండి. టుడే, ఇప్పుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ జర్నీ కమెంట్లో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.